హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో ప్రీవియస్ వీడియోలో మనం బీట్రీ మీద ఈవెన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఆర్డర్. సో ఇప్పుడు అదే ఆర్డర్ ఆర్డర్లో వస్తే ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ 2 ద్వారా. సో ఏమి ఇచ్చారు చూడండి, కన్స్ట్రక్ట్ బీట్రీ యూజింగ్ 1 to 10 నెంబర్స్ ఆఫ్ ఆర్డర్ 5 ఇచ్చాడు. ఆర్డర్ 5 ఇస్తే కీస్ ఎన్ని? 5 - 1 4. ఓకేనా? అంటే 1 2 3 4. సో 1 to 10 నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యూస్ చేసి మనం బీట్రీని కన్స్ట్రక్ట్ చేయాలన్నాడు. సో ఇప్పుడు అలాగో చూద్దాం. 1 2 3 4. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటేనే మనకి అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటాయి. సో 4 కీస్ తీసుకున్నాం, 1 2 3 4 5. సో ఇప్పుడు మిడ్ వాల్యూ ఏది? 1 2 3 4. మిడ్ వాల్యూ 3. సో 3ని పైకి పంపిస్తాం. ఓకేనా? సో మనకి ఇలా వస్తుంది. 1 2 3 ఇక్కడికి వస్తుంది. సో 4 5 చేసాం. ఇప్పుడు 6 7 8. ఓకేనా? ఇప్పుడు మిడ్ వాల్యూ ఏంటి ఇందులో? 4 5 6 7. మిడ్ వాల్యూ 6. సో 6ని పైకి పంపిస్తాం. ఓకేనా? ఇది ఇలా వస్తుంది. అంటే కింద రాస్తున్నా 3 6. సో 1 2 3 4 5 6. ఇక్కడ ఏముంది? 7 8. 7 8 9 10. సో చూస్తున్నారు కదా. సో ఇది మనకి బీట్రీ యూజింగ్ 1 to 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆఫ్ ఆర్డర్ 5. 5 అంటే ఏంటి? ఆడ్. సో నెక్స్ట్ వీడియోలో బీట్రీ డెలీషన్ చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు బీట్రీ మీద 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. ఒకటి వచ్చి ఆర్డర్ ఈవెన్లో ఉంటే ఎలా చేయాలి, అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి ఆర్డర్ ఆడ్లో ఉంటే ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కంటే ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.